గణపతి అజ్ఞాతం వీడాలి, ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందిస్తామంటున్నారు డీజీపీ. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలి, పునరావాస పథకం కింద అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ. మావోయిస్టు అగ్రనేత ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి 72 ఇయర్స్, 72 సంవత్సరాల ఏం చేస్తారు ఇంకా గన్నులు పట్టుకొని. అజ్ఞాతం వీడాలని డీజీపీ శివధారెడ్డి పిలుపునిచ్చారు. జనజీవన స్రవంతిలో కలిస్తే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. శాంతియుత ప్రజాస్వామ్య మార్గాల ద్వారానే ఆ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. హింసా మార్గాన్ని విడిచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. మావోయిస్టుల లొంగుబాటుకు కేంద్రం విధించిన డెడ్లైన్ మంగళవారం రాత్రి ముగియనుండడంతో డీజీపీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణకు చెందిన ముప్పల్ల లక్ష్మణరావుతో పాటు ఆయన భార్య జోడే రత్నాబాయ్ ఆలియా సుజాత, ఆమెకు 68 సంవత్సరాలు, ఈయనకు 72 సంవత్సరాలు. జార్ఖండ్లో పనిచేస్తున్న పసునూరు నరహరి ఆలియా సంతోష్ 57 సంవత్సరాలు. వార్తా శేఖర్ ఆలియాస్ మంగ్దు 51 సంవత్సరాలు. విలేకరులు కూడా వేయలే అప్పుడు నక్సలైట్లకు. నక్కా సుశీల ఆలియాస్ రేలా 51 సంవత్సరాలు. రంగబోయిన భాగ్య ఆలియాస్ రూపి 43 సంవత్సరాలు అజ్ఞాతం వీడాలని ఆయన సూచించారు. ఎవరెవరు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో చూద్దాం. తెలంగాణ నుంచి గణపతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గత 2 ఏళ్లలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మొత్తం 721 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చారని డీజీపీ తెలిపారు. కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పల్ల లక్ష్మణరావు వృద్ధాప్యం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆయనతో పాటు లొంగిపోయే మావోయిస్టులకు మెరుగైన వైద్యం, పునరావాస పథకం కింద అన్ని రకాల ప్రయోజనాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టులంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామాల్లో శాంతియుతంగా గౌరవంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరెవరు 1-2 రోజుల్లో మీడియా ముందుకు గణపతి వచ్చే ఛాన్స్ ఉంది. డెడ్లైన్ ప్రకారం ఈ రోజు వస్తే ఇంకా బెటర్ అన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది. ఏంది కథ చూద్దాం. అగ్రనేత గణపతి లొంగుబాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. ఆయన భార్య రత్నాబాయి బస్నూరు నరహరిని కూడా సరెండర్ చేయించేందుకు రాష్ట్ర ఎస్ఐబి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ ముగ్గురు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని, 1-2 రోజుల్లో మొత్తం 6గురిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు మాత్రం ధృవీకరించడం లేదు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల వివరాలు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరెవరు అజ్ఞాతంలో ఉన్నారు, ఇప్పటికీ చాలామంది ఎన్కౌంటర్ లైన్లో, చాలామంది జనజీవన స్రవంతిలోకి వచ్చిండ్రు. ఇంకా ఎవరున్నారు? ఒక 6గురు జనజీవన స్రవంతిలోకి వస్తే ఇక తెలంగాణలో మావోయిజం ఖతమైందని డిక్లేర్ చేయడానికి అయితే ఇక్కడ డీజీపీ రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఎవరెవరు ఉన్నారు, ఇంకా తెలంగాణలో ఎవరెవరు ఉన్నారు? అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల వివరాలు. పేరు ముప్పల్ల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి. హోదా సెంట్రల్ కమిటీ మెంబర్, బీర్పూర్ జగిత్యాల జిల్లా, సొంతూరు బీర్పూర్ జగిత్యాల జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా. జోడే రత్నాబాయ్ ఆలియాస్ సుజాత గణపతి భార్య, డీకే ఎస్జెడ్సి భవానీపురం బుద్ధారావుపేట గద్వాల జిల్లా ఈమెది. పసునూరి నరహరి ఆలియాస్ సంతోష్ సిసిఎం ఈఆర్బి సభ్యుడు, సోమిని గ్రామం, హన్మకొండ జిల్లా. వార్తా శేఖర్ ఆలియాస్ మంగ్దు కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్, సికింద్రాబాద్. నక్కా సుశీల ఆలియాస్ రేలా డీసీఎం స్థాయి మావోయిస్టు విద్యా విభాగం, హైదరాబాదు. రంగబోయిన భాగ్య ఆలియాస్ రూపి ఏసీఎం స్థాయి డీకే ఎస్జెడ్సి మాడ్, ధర్మారం, మిర్దొడ్డి మండలం, సిద్దిపేట గ్రామం. 1 2 3 4 5 6 మందిగా నక్సలిజం వదిలిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావడానికి 1-2 రోజుల టైం పట్టవచ్చు. దాని తర్వాత కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం అనేది మావోయిస్ట్ ముక్త్ తెలంగాణ రాష్ట్రంగా ఇక్కడ డీజీపీ ప్రకటించే ఛాన్స్ మాత్రం ఉంది. మరి మావోయిస్ట్ ముక్త్ భారత్ మాత్రం ఇంకా నెరవేరలేదని చెప్పుకోవచ్చు. ఇంకా 300 నుంచి 350 మంది మావోయిస్టులు ఇంకా మావోయిస్టు పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. అది కంప్లీట్ అవుతే మావోయిస్ట్ ముక్త్ భారత్ నెరవేరినట్టు అవుతుంది. ఆల్మోస్ట్ 99% మాత్రం రీచ్ అయిన సందర్భం మాత్రం ఉంది. ఇక్కడ అంటే రష్యాకో చైనాకో సపోర్ట్ చేసుకుంటూ
రష్యా చైనాలే మా దేవుళ్ళు అనుకుంటూ ఎర్ర జెండా పార్టీలు ముందుకు వెళ్ళిన నేపథ్యం మాత్రం ఉంది. దాన్ని కంప్లీట్గా కాంగ్రెసే ఎంకరేజ్ చేసింది. కాంగ్రెస్ చేయబట్టే ఇదంతా జరిగిందని ఇక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఏకంగా పార్లమెంట్లోనే నిన్న గరమైన ముచ్చట్లు మాత్రం చూస్తూ ఉన్నాం. గణపతి 72 సంవత్సరాలలో ఇంకా తుపాకీ గుట్టాలతో రాజ్యాధికారం వచ్చే ఛాన్స్ లేని నేపథ్యంలో ఇక్కడ జోడే రత్నాబాయి వాళ్ళ సతీమణి కావచ్చు, ఇక్కడ గణపతి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా 1-2 రోజులలో పోలీసుల ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. సడన్గా ఈరోజు ఈవినింగ్ లోపు కూడా వచ్చే ఆస్కారాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏమవుతుందో. అజ్ఞాతం వీడరా ఇంకా తుపాకీ గుట్టాలతో ఇప్పుడు వచ్చే పరిస్థితి మాత్రం లేదు అనే చెప్పుకోవచ్చు. ఇక శాశ్వత